ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ పరిధిలోని అస్మత్పేట్ మట్టి బొడ్డెర బస్తీలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మట్టి బొడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని స్థానికులు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జీహెచ్ఎంసీ ద్వారా 4.50 లక్షల నిధులు విడుదల చేసి కమ్యూనిటీ హాల్ అవసరమైన అన్ని సౌకర్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బీసీసీఎల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ మరియు మట్టి వడ్డెర కుల సంఘం పెద్దల ఆధ్వర్యంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కొబ్బరికాయ కొట్టి పనులకు శుభారంభం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బస్తీ మహిళలు తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ను కోరగా వెంటనే స్పందించిన ఆయన త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సూపర్వైజర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసింహారావు, మల్లేష్ యాదవ్, బుర్రి యాదగిరి, శ్రీనివాసరెడ్డి, మట్టి వడ్డెర సంఘం కుల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పిండు కెమెరాల గురించి చెప్పిండు అమ్మా. అయితే ఇలా కెమెరా లేడీస్ ఉంటుంది. నేను ఏమంటున్నా, నీకు ఇప్పుడు పైసలు ఇస్తా, మీరు పెట్టించుకోవాలి. నేను చెప్పినా కెమెరా కూడా పంపకుండా అమ్మ మనం ఏం చేసినా అంటే మొత్తం 50 కెమెరాలు చూసినాము. ఆయన రేపటి వస్తాను రాత్రి స్నేహితులు మాట్లాడినా అసెంబ్లీకి వచ్చిన ముందు రేపు పంపిస్తాను. అంత బయట వెనకాల అన్న ఉన్నాడు చూడు. మీరు కొట్టండి అన్న, లోకల్ గా మీరు కొట్టండి. అందరు కొట్టు. ఏ పని అయినా ఒకటే దెబ్బకు కావాలి. ఇంకో పూర్వీకులే పని చేస్తాను ముందు శ్రీకాంత్ ఫస్ట్ బాత్రూమ్ తయారు చేసే మేము మాట్లాడి ఫోన్ నెంబర్ ఇస్తాము, మాట్లాడి ఇప్పుడు వస్తాక రైటా.